అది వస్తే మీరు మిల్క్ ప్రోడక్ట్ వాడకండి, అందులో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. మిల్క్ ప్రోడక్ట్ కూడా. ఇప్పుడు ఆవు పాల నుంచి వచ్చే దాంట్లో ఫ్యాట్ ఉంటుంది అనేది ఓకే, కన్ఫర్మ్ అది. కానీ ఇక్కడ ఆ ఫ్యాట్ గురించి కాదు కదా అసలు మాట్లాడుతున్నది. ఇక్కడ కంప్లీట్గా పిగ్గు ఫిష్ ఎలా వచ్చినాయి అనేది ఏఆర్ డైరీ నుంచి వాళ్ళు టెస్టులు చేసి ట్యాంకర్ ద్వారా తిరుమల పంపించేస్తే అది లోపలికి వెళ్ళిపోయింది, లడ్డూలు తయారు చేసేసారు, ప్రసాదానికి వాడేస్తే ఇంకా మధ్యలో కలిసింది అనేది డాక్యుమెంట్, యాజ్ పర్ డాక్యుమెంట్ కలిసింది. కానీ మధ్యలో ఎలా కలిసింది, ఎవరు కలిపారు అనేది ఇక్కడ పాయింట్. అదే అనేది ఎట్లా ఏఆర్ డైరీ కలిపిందా, మధ్యలో కలిపారు. మధ్యలో కలిపితే ఏమవుతుంది? అది కుట్ర. వాడిని తీసుకెళ్లి బొక్కలో కాదు ఉరి తీయాల, కాల్చి చంపాల. అంటే ఏఆర్ డైరీ వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. వాళ్ళు డాక్యుమెంట్ కావాలంటే మా శాంపుల్ టెస్ట్ చేసుకోండి, వాళ్ళ దగ్గర కూడా టెస్ట్ రిపోర్ట్లు ఉన్నాయి, వాళ్ళు చూపిస్తున్నారు. నేను చెప్తున్నది అదే. ఇప్పుడు అసలు తేలాల్సింది అది సిబిఐ దర్యాప్తు అంటుంది. అదే అది కుట్ర కోణంలోకి వస్తుంది. ఏఆర్ డైరీ వాళ్ళు వాళ్ళ శాంపుల్ వాళ్ళు చూపెడుతున్నారు, ఇక్కడ టీటీడీ వీళ్ళ శాంపుల్ వీళ్ళు చూపెడుతున్నారు. మరి మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఇంకోటి ఇప్పుడు ఈ ట్యాంకర్ ఇప్పుడు 3వ 4వ ట్యాంకర్లు వచ్చిన ఒక ట్యాంకర్ లో వచ్చింది అంటే ఆ ట్యాంకర్ లో కలిపినట్టు. ఎవరు కలిపారు అది? మిగతా 3 ట్యాంకర్లు బాగానే ఉన్నాయని చెప్తున్నారుగా, ఆ ట్యాంకర్ లోనే వచ్చింది కదా. అది ఎవరు కలిపారు? ఏఆర్ డైరీ వాళ్ళు మాకు సంబంధం లేదంటున్నారు, వాళ్ళ సర్టిఫికేట్ చూపెడతారు, ఇక్కడ లేదంటున్నారు. మరి మధ్యలో వచ్చింది అంటే ఎవరు కలిపారు?